దేవాలయాలు మూసేది ఎందుకు? దైవశక్తి తగ్గిద్ది, గ్రహణాల రోజు తర్వాత శుద్ధి చేసుకొని తర్వాత చేస్తారు. వాళ్ళకి ఆ పవర్ తగ్గిద్దనే కదా మెలకాకుండా మూసేసేది. అందరికి తెలియక మూసేస్తారా? వీళ్ళన్నీ చేసేసి మేము దేవుళ్ళ కోసం చేసామంటే దేవాలయాలని మూసేది పని లేకనా? అంటే యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ కొంచెం ముందు నుంచే ఉన్నారన్నారు కదా, మీరు ఉన్నారండి. మేము గమనించాము, వేరే వాళ్ళు పిలిపించారు. సరే ఎందుకుంటున్నారో చూద్దాం అనుకున్నా. మేము రోజు రావడానికి మేమే భయపడుతున్నాం. వాళ్ళని చూస్తుంటే మేము భయపడుతున్నాం. రాగానే వాళ్ళు వచ్చేసి మాకు బొట్టు పెట్టి మేమేదో చూసుకొని దండం పెట్టుకొని వెళ్దామని వచ్చిన గబా వచ్చేసి తను బొట్లు పెట్టాను, తను తీర్థం ఇచ్చాను, నేను అన్ని చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటాం. వాళ్ళు చెప్పేదేంటి అసలు? వాళ్ళు చెప్పేదేంటి? ఇది ఏదైతే ఉందో ఆయన ఓనర్కి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓనరు ఎవరు లేరు ఇక్కడ. ఎవరంతకు వాళ్ళు చేసుకుంటాం. దీనికి ఓనర్లు ఎవరు లేరు. ఓనర్లు ఉండి మేము పెద్దవాళ్ళందరూ ఉండి ఇది అక్కడ చెరువులో వెలిసింది. దాన్ని అక్కడ రోడ్డు మీద ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ దేవాలయాలు కట్టాలన్నా కానీ వేరే ఆయన ఎవరో ఉన్నారు, ఆయన అడ్డంగా ఉన్నాడు, మమ్మల్ని కట్టనీయట్లేదు, ముందుకు రానియట్లేదు అని ఊరు పెద్దలు అంటున్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలి, మేము శివాలయం కట్టుకోవాలని మేము ఎప్పటి నుంచి ఆశపడుతున్నాం. దానికి కూడా అసలు ముందుకు పోనీకోకుండా మేము తలా ఒక ఇంత ఇంటికి 10,000 వేసుకోవాలని మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికంటే పెద్దలు ఉన్నారు, ఉన్న దాంట్లో సగం ప్రాపర్టీ మేము ఇస్తామంటున్నారు. అసలు కట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు జనాలు. వాళ్ళు కూడా బయటికి రావాలి, మా గుళ్ళో వీళ్ళొద్దు, మాకు నచ్చినట్టు మా ఊర్లో మేము చేసుకుంటాం, మాకు వేరే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు చూస్తేనే మాకు భయంగా ఉంది.